నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ కు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు అండగా నిలిచాయి. ఈ మేరకు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్, గిరిజన విభాగం రాష్ట్ర నాయకుడు సంజీవ్ నాయక్, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గిరిజన రిజర్వేషన్ల సాధన సమితి ఓయూజేఏసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఎన్నికల వేళ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు శాంతియుతంగా ఏదైతే మోతీలాల్ నాయక్ ఓయూ విద్యార్థి నాయకుడు గత 5 రోజులుగా శాంతియుతంగా మరి వారు దీక్ష చేస్తా ఉన్నారు, ఆమర నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఇప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీల యొక్క ఎమ్మెల్యేలను కొనుగోలు పనిలో ఉన్నాడు, మంత్రి పదవుల పంపకంలో ఉన్నాడు. వాటి మీద ఉన్న శ్రద్ధ మరి మా మోతీలాల్ నాయక్ మీద లేదు అని చెప్పేసి అలా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయింది. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరం అంటే 7 నెలలు అయిపోయింది. మిగిలింది మీకు ఇంకా కేవలం 5 నెలలు మాత్రమే. ఈ 5 నెలల కాలంలో మీరు ఎప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తారు? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీద ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు. మేము చేసిన తప్పేంది? మీరు కేవలం పోలీసులతోటి దౌర్జన్యంతో ఉద్యమాన్ని ఆపలేరు. మీరు ఇమీడియట్ గా మా ఉద్యోగాలను ప్రకటించాలి, లేకపోతే ఈ తెలంగాణ అగ్నిగుండం అయితే అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీని అమలు చేయమని ఆమరణ నిరాహార దీక్ష చేపడితే తనని తీసుకోపోయి గాంధీ హాస్పిటల్లో పడేసి ఆ రోగులందరి మధ్యన లేని రోగాలను కూడా తగిలించే పద్ధతుల్లో అయినా తన నిరాహార దీక్షను కొనసాగిస్తుంటే మంచినీళ్లు ముట్టకుండా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఆరోగ్యం క్షీణించినటువంటి పరిస్థితి ఉన్నది. తను మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ అందులో ఉన్న కోదండరామరెడ్డి గారికి కానీ ఏ పరిస్థితుల్లో రాజ్యం వచ్చిందో తెలియదు. వీళ్లకు ఎవరిని ముందు పెట్టి రాజ్యంలో కూర్చున్నారో తెలియదా? 7 నెలల్లో కనీసం 40,000 50,000 ఉద్యోగాలు కూడా ఫిలప్